ఇయాల ఓ ఖతర్నాక్ వార్త పట్టుకొచ్చినాం. హెడ్లైన్స్ వడుడే ఆల్చం. అదేందో చూద్దాం. చలో కానీరు మరి. సెంటిమెంట్ పుట్టిస్తున్న బీఆర్ఎస్ గట్టిగానే అరుచుకుంది కాంగ్రెస్. పెద్దలు వేస్తుండ్రు వరద సాయం, లాస్ అయినోళ్లకు సర్కార్ అభయం. హైడ్రాకు 3 ఆఫీసులు, చెరువుల కాడ సెక్యూరిటోళ్లు. జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల, సారు లేనే లేడట స్కాముల. సంబురంగా నవరాత్రులు. హే ఊకోసారు గమ్మతున్నావు. మాకు తెలంగాణ మాట అక్కర్లేదని పార్టీ పేర్లకెళ్ళే కత్తిరించినోళ్ళు మీరు. అటు వనస్థలిపురంకెళ్ళి ఇటు కుక్కట్పల్లి దాకా ఏడుకన్నా పోయి అడుగుదాం. ఈ 10 ఏళ్లల్లా ఆంధ్ర తెలంగాణ అనే కీసులాట ఏడనన్నా అయిందేమో. ఒక్కటి సుతగాలే. ఏరువడ్డ కాంచి అన్నదమ్ములలో మంచిగా కలిసి ఉన్నాం. సుట్టరికాలు సుత మంచిగానే నడుస్తున్నాయి. నిమ్మతంగా ఎవ్వరు బతుకులాలు బతుకుతున్నాయల్లా రాజకీయాల కోసం హిగో గీ కథ ముంగటేసుకున్నారబ్బా. అరేవా, ఇద్దరు ఎమ్మెల్యేల కొట్లాటను 2 రాష్ట్రాల పబ్లిక్ నడుమ కీసులాట కింద మారుస్తున్నారు. అంటే భారత రాష్ట్ర సమితిలు చిన్నగా తెలంగాణ సెంటిమెంట్లు లేపుతున్నారు అన్నట్టు. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని, తెలంగాణ బిడ్డని. నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికే నేను రాలేదు, నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు గదన్నట్టు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపొడి గాంధీ సారు ఆంధ్రాకెళ్ళి హైదరాబాద్ కు బతకొచ్చిండు. ఆయన సంగతి చూస్తామని తొడగొడుతున్నాడు కౌశిక్ రెడ్డి సారు. కారోల పేపర్లో కూడా గవ్వే రాతాలు. కానీ పిఎస్సి చైర్మన్ పదవి వచ్చినాకనే ఆంధ్ర లీడర్ అని తెలిసిందా? టీడీపీలకెళ్ళి గుంజి కారు ఎక్కించుకున్నప్పుడు 2 మాటల ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు గాంధీని గెలిపియాలని గల్లీ గల్లీ తిరిగినాడు. 9 ఏళ్లు మీతోటే ఉన్ననాడు. ఎక్కడ మనిషో తెలియదా? అంటే మీ పార్టీలుంటే ఎక్కడోళ్ళైనా ఏం కాదు, వెళ్ళిపోతే మాత్రం తెలంగాణోడు ఆంధ్రోడని పబ్లిక్ ను రెచ్చగొడతారు అన్నట్టు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా, ప్రాంతీయ విభేదాలొద్దు. ఓ 6 నెలల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి ఆ పార్టీ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి సార్ కు నడుమ పార్టీ ఆఫీసులనే కిసర బసర నడిచింది. ఇచ్చిన కొడుకు నిన్ను ఎవరు పిలిచినా మాగంటి గారు కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేనే, అక్క లీడర్ కిందనే లెక్క. కానీ అప్పుడు పార్టీ పెద్దలు ఆయనకే సపోర్ట్ చేస్తే శ్రీధర్ రెడ్డి సార్ సపోర్ట్ కాకుంటున్నాడు. మా లీడర్ మీద నీరు బాబేందని ఎందుకు అడగలేదు? ఇయాల ఏరి చేసి మాట్లాడుతున్నారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణ అంతా కార్టాయలరా గాలి తీస్తే ఎక్కువ సీట్లు గెలిపించిందే మీరు అంటున్న ఆంధ్రాకెళ్ళి వచ్చి బతుకుతున్న ఓటాలరు. వాళ్ళు కూడా వేయకుంటే 20 సీట్లే వచ్చు. మళ్ళా మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాడని చెప్పి ఇది కమ్మారెడ్డిల గొడవని టీడీపీ వెట్టినలోళ్ళని గమ్మతి మాట్లాడుతున్నారు. మరి ఇద్దరి కూడా గవ్వే సామాజిక వర్గాలు. అప్పుడెందుకు గమ్మునున్నారో, అప్పుడెందుకు ఇట్లా అనలేదు? ఎమ్మెల్యేల జంపింగ్ టీడీపీ కుట్ర అయితే అప్పట్లో సైకిల్ పార్టీని అనామాతం ఎత్తుకపోయి కార్డిక్కీలు వేసుకున్నారు. అది కూడా పక్క రాష్ట్రం లీడర్ పంతనమేనా? ఏహే, ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏంది, అందరం ఒకటే అని పక్క రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి దానికి అధ్యక్షుని కూడా పెట్టిండ్రు. మా భూమిలో మీ ప్రాజెక్టులు కట్టుకోర్రి, మా గోదావరి నీళ్లు గుంటవోర్రి, మీ రాయలసీమను రతనాల సీమ చేద్దాము అన్నది గుర్తులేదా? ఎట్లా వాజివే ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ చేసుడు తప్పే, కానీ అప్పట్లో మనం చేసిన సుఖమైన పని మర్చిపోతే ఎట్లా? బీజేపీ ఎంపీ అరవింద్ సార్ వాళ్ళ ఇంట్లోకి జొర్రవాడి పొరక వేసింది. ఇలా శుద్ధులు చెప్తున్నది ఈ సిపాయిలే. అవు మా తెరువుకి వస్తే అటాక్ చేస్తామని రుబాబ్ తోటి మాట్లాడినోళ్ళే ఇప్పుడు ఇంట్లో మీదకి ఎట్లొస్తారన్నుడే సూపరు. మీ రాజకీయం కోసం రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో పబ్లిక్ ను ఆగం పట్టేయకుండా జరా. వరదలు వచ్చినంత చెప్పున వరద సాయం వస్తే ఎంత బాగుండు. హౌ మరి నీళ్లు తాకుడు తాకితే 2-3 జిల్లాల్లో మస్తు తిప్పలు కాబట్టే సెంటర్ వాళ్ళు వచ్చి రిపోర్ట్ రాసుకొని పోయి ఢిల్లీకి ఇస్తే గప్పుడు వాళ్ళు పైకం పంపుతారట. అది సుత ఎంతో నికరం లేదు.
కానీ అప్పటిదాకా పబ్లిక్ కు తిప్పలైతే అరుచుకోవాలి కదా. హగో గందుకే స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ లా పైసలేస్తుంది రప్పరప్ప. ఆ నెలకు ఆగమైన వాళ్ళకి అక్కడికి వస్తాయని బిడ్డతోని 50 లక్షలు పంపిండు హీరో బాలకృష్ణ సారు. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ వాళ్ళు 5 కోట్ల చెక్ ఇస్తే వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ₹1 కోటి చెక్ ఇచ్చిండ్రు సీఎం సార్ కు. పెద్ద పెద్దోళ్ళు చాలా మందే సాయం చేస్తున్నారు. నిన్న మొన్న వరద ఏరియాలో తిరిగిన సెంట్రల్ టీము ఇలా సచివాలయంలో రేవంత్ రెడ్డి సార్ తో మీటింగ్ పెట్టింది. మాకు మస్తు నష్టమైంది, చెప్పున రిపోర్టు పంపి రప్పున పైసలు వస్తాడు చూడాలని కోరిండు సారు. ఇక లాస్ అయిన వాళ్ళకు ₹16,500 అకౌంట్ లో పడుతున్నాయి. గతంలోనేమో 8,000 ఇచ్చారండి, ఇప్పుడు దానికి డబుల్ ఇచ్చారు. వీటి వరకు అయితే మాకు కొద్దిగా ఉపశమనం అనేది ఉంటుంది. కాకపోతే ఇంటి వస్తువుల వల్ల చాలా డ్యామేజ్ అయింది. బీరువాలు, బట్టలు. అటెనక హైదరాబాద్ లో రోడ్లు, ఫుట్పాత్లు క్లీనింగ్ మీద మీటింగ్ నడిచింది. కాంట్రాక్టర్లు లాపర్వా చేస్తే అస్సలు ఊకోవద్దు, చెప్పిన టైంకు పనులు కావాల్సిందే. గసంటోళ్ళు ఉంటే 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ వేసిండు. గా రిపోర్ట్ లో తప్పుడు వివరాలు ఇస్తే ఆఫీసర్ల సంగతి అవుతుందటుల్లో. సిటీలో ట్రాఫిక్ తిప్పలు తప్పిస్తానికి ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా వాడుకునే ఆలోచన చేస్తుందట సర్కారు. అట్లనే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం సార్ వచ్చి మన సీఎం సార్ ను కలిసిండు. తెలంగాణలో కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచే కార్యం ఉంది కాబట్టి గా ముచ్చట మాట్లాడుకుర్రు అన్నట్టు. నేరాలు, ఘోరాలు, ధమ్కీలు, దాడులు, లొల్లులు, కొట్లాటలు, దొంగతనాలు, లంగతనాలు, ఆడవిళ్లను షిడాయించుడు, బల్మియేసుడు, ఇంటోళ్లను గోసబెట్టుడు, ఇంట్లోకెళ్లి ఎల్లగొట్టుడు, మందిని ముంచుడు, అకౌంట్ లూడ్సుడు చేస్తున్నోళ్ళ పని పడటానికి పట్నంలా పోలీస్ స్టేషన్లు బగ్గనే ఉన్నాయి. అట్లనే నాలాలు, చెరువు భూములు మింగటోళ్ల సంగతి హైడ్రా చూసుకుంటుంది. ఇగియాల్టి హైడ్రా ముచ్చటేందంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఉన్నట్టే హైడ్రా కూడా ఒక కమిషనరేట్ పెట్టబోతుంది సర్కారు. ట్యాంక్ బండ్ కాడ బుద్ధ భవన్ లో నడుస్తున్న హైడ్రా ఆఫీసును హైదరాబాద్ ఏరియాకు అడకం చేస్తారట. ఈడనే ఓ పోలీస్ స్టేషన్ కూడా పెడతారట. ఇక సైబరాబాద్, రాచకొండ ఏరియాల కోసం ఏరే బంగ్లాలు చూస్తున్నారు. అంతేకాదు చెరువుకు 2 సెక్యూరిటీని పెడతారట. గట్లనే ఎవరన్నా వచ్చి కబ్జా చేస్తే ఎమ్మటే చెప్తానికి. హైడ్రా కింద ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎందరు సెక్యూరిటీలు కావాలనే లెక్కలు తీస్తున్నారు. ఇంకో దిక్కు నాలాల సర్వే నడుస్తుంది. టోలు చౌకి, షేక్పేటల మొగుల మీదకి డ్రోన్ కెమెరాలు పంపి బాల్కపూర్ నాల ఏడెట్లున్నది అనేది చూసిండ్రు. అప్పటికి ఇప్పటికి మస్తు గుంజిందట. ఇదైనాక అన్ని నాలాల మీద నజరేస్తారట ఆఫీసర్లు. ఆల్రెడీ 23 ఏరియాలలో 262 బంగ్లాలు కూలగొట్టి 111 ఎకరాలు వాపస్ గుంజుకున్నది. అమ్ముకున్నారని తెలిస్తే చాలు బుల్డోజర్లు దింపుడే, రప్పరప్ప కూల్చుడే. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, అందమైన విల్లాలు, పేరువైన బంగ్లాలు ఏవిడుస్తలేరు. నోటీసులు అందినోళ్ళు కోర్టులకు పోతున్నారు కదా, అడగిట్లా కొట్లాడి అలా సంగతి చూస్తామని మొన్ననే వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. ఎవల కాళ్ళు ఇడిచిపెడితే ఏంలే, లేకుంటే ఊకము అంటున్నది గవర్నమెంట్. అయితే గిట్లా హైడ్రా పేరు చెప్తే అందరు అదురుకుంటున్నాయల్లా కొందరు దందాలు సురువు చేసిండ్రు. అమీన్పూర్ 5 లక్షలు డిమాండ్ చేసిన మోతవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. గట్లనే మీ కాడికి ఎవరన్నా వచ్చి హైడ్రా పేరుతోటి ధమ్కీలిస్తే బుగులు పడకుండా సీదా ఆఫీసర్ రంగాలు ఊరి పక్కాల సంగతి అయినట్టే. దినాం కోర్టులకు ఎన్నో కేసులు వస్తాయి, కానీ దేశమంతా బగ్గైన పడ్డ కేసు అంటే ఢిల్లీ మందు దందా కేసే. ఏడనో కట్టుకొత్తుతే ఇంకేడనో బలబెలిగినట్టు ఢిల్లీకెళ్ళి లింకులు తెలంగాణకు వచ్చినాయి. లిక్కర్ కేసులా పెద్ద పెద్దోళ్ళు అరెస్ట్ అయి జైలుకు పోయినరు. నెలల కమానం ఎంక్వైరీలు, కోర్టు వాయిదాల తర్వాత ఇక ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు చిన్నగా. ఇక ఎలా గీసారు రైట్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్క్ సుత బెయిల్ దొరికింది. తీహార్ జైలుకెళ్లి రిలీజ్ అయిండు. 10 లక్షలు షూరిటీ, 2 జమానత్ తీసుకున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు కింది కోర్టుకు పోవాలే, సాక్షులను బెదిరియద్దు, లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ లేకుండా సీఎం ఆఫీస్ కు, సెక్రటేరియట్ కు పోవద్దు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టొద్దని ఆర్డర్ వేసింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీల 100 కోట్లు గోల్మాల్ చేసిండ్రని 6 నెలల కిందట ఈడీ అరెస్ట్ చేసింది. పదవిలుండి అరెస్ట్ అయిన ఫస్ట్ సీఎం సారే. ఆమ్ ఆద్మీ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారం చేసుకుంటా అంటే సరే అని 21 రోజుల బెయిల్ వచ్చింది. ఓట్లు చూసుకొని మళ్ళా జైలుకు పోయిండు. కోర్టుల కొట్లాడితే ఈడీ కేసుల బెయిల్ దొరికింది గాని హింతల్నే సిబిఐ అరెస్ట్ చేసుడు తోటి లోపట్నే ఉండాల్సి వచ్చింది ఇన్ని రోజులు. ఇదే కేసులో ఢిల్లీ పాత చిన్న సీఎం సిసోడియా సారు 17 నెలలు జైలు నుండి నెల కిందట బయటకు వచ్చిండు. संविधान का कवच है और देश के लोगों का प्यार है. इन तीनों के साथ रहते केजरीवाल जी का कोई कुछ नहीं बिगाड़ सकता. ఢిల్లీ మందుదందా కేసులో మన కవితక్కకు సుత బెయిల్ వచ్చి 2 వారాలైంది. కానీ ఎంక్వైరీ నడుస్తూనే ఉంటది. ఆఖరికి ఏమైతుందో గాని 100 కోట్ల స్కామ్ కేసులో ముఖ్యమైన వాళ్ళంతా జైళ్ళకెళ్ళైతే బయటకు వచ్చిండ్రు.
రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సర్కార్ జాబులు, ఆడోళ్లకు 2500, తులం బంగారం, స్కూటీలు, ఇట్లా బొచ్చడున్నాయి కొట్లాడటానికి. పబ్లిక్ అక్కడికొచ్చేయన్ని పక్కకు నూకి ఆచిరాని పంచాతోటి ముంగటేసుకున్నారు ముద్దుగా. ఇద్దర్లోల్లి పార్టీల పంచాది కింద తెలంగాణ ఆపద లెక్క మాట్లాడుకున్నాడే గమ్మతుంది. చూడురు మరి ఇయ్యాలేమైందో. నువ్వు నా ఇంటికి వచ్చినావు కదా, నేను నీ ఇంటికి వస్తాను. కౌశిక్ రెడ్డి గారు కండువా పట్టుకొని బయలుతుంటే ఆగబట్టిండ్రు పోలీసులు. జరసేపు కిసర బసర నడిచింది కానీ ఆడికెళ్ళి గదలనీయలే. నిన్నటి లొల్లి గురించి చెప్పుకుంటా. మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ్ అంటే, ఆడికొచ్చి నన్నేమైనా టచ్ చేసినావా, నా ఇంటికి కూడా టచ్ చేయలేకపోయినా. ఇటువంటి సన్నాసులు పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. సార్ ఇంకేదో కోరుకున్నట్టున్నాడు. ఈయనొక్కడే కాదు, గులాబీ ఎమ్మెల్యేలు లీడర్లు అంతా చెలో గాంధీలు కార్యం పెట్టుకుంటే ఎవరి ఇంట్లో వాళ్ళని ఆపేసిండ్రు. మా పార్టీలోనే ఉంటే మీ ఇంట్లోనే మన పార్టీ మీటింగ్ పెట్టుకుందాం అనేది కారోళ్ళ మాట. లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజులు ఎందుకు చేయలే? హరీష్ రావు ఇల్లు లేదా? సరే, నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ గారికి గోకుడు ఎక్కువ ఉన్నది. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఏముంటాయి పై మీద. ఆడికి పోతే మళ్ళా లొల్లి అవుతుందని ముఖ్యమైన లీడర్లు అందరినీ హౌస్ అరెస్టులు చేసిర్రు బయటికి రాకుండా. హరీష్ రావు సార్ వస్తుంటే రానియలే. రాత్రి గడ్బర్లో భుజానికి దెబ్బ దాకింది. దవాఖానకు పోతాంటే పోలీసుల దగ్గరుండి దోలుకపోయి టెస్టులు చేయించుకున్నాక మళ్ళా ఇంటికి తీసుకొచ్చిండ్రు. ఎన్ని రాళ్ళు విసిరుతో విసురు, ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు. శిఖండి రాజకీయాలకు హరీష్ రావు గారు, కల్వకుంట్ల కుటుంబం పెట్టిన పేరు. ఇటు శిఖండి రాజకీయాలు చేసుకుంటూ అటు శకుని పాత్ర పోషిస్తా ఉన్నాడు ముఖ్యంగా హరీష్ రావు. అటు ఆ పార్టీ వాళ్ళు ఇటు ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ నీళ్లు ఇలా నాళ్ళనుడే నడిచింది పొద్దుందాకా. ఆడాడ రోడ్ల మీదకి వచ్చిన కార్యకర్తలను స్టేషన్ కు పట్టుకుపోయారు పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చీరలు గాజులు చూపించుకుంటూ ఆడోళ్ళని చిన్నతనం చేసిండు, యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ సార్ కు కంప్లైంట్ చేసిరు కాంగ్రెస్ లేడీ లీడర్లు. ఓ దిక్కు గణేష్ పండుగ జరుగుతున్నాయి, అలా గీలోలు లేని పబ్లిక్ నాగం పట్టిస్తే ఊకునే ముచ్చటే లేదని డీజీపీ సార్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. కీసులాట సురువై 3 రోజులు ఇక నన్ను ఆగుతారో లేదో మరి. పండుగలు, పబ్బాలు, పుట్టినరోజులు వస్తే దగ్గరలో ఉన్న గుడికి పోయి మొక్కుకొని వస్తాం. జరంత పెద్ద గుడి అయితే భక్తులు పెరుగుతూనే ఉంటారు. ఇక తెలంగాణ అంతటున్న పెద్ద గుళ్ళ కాడైతే ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటారు. ఎప్పుడో వెనకట కట్టినాయి కానీ భక్తులు పెరుగుతున్న గుడికాడ సవలతులు అట్లనే ఉంటేట్లా? వచ్చేటోళ్లకు తగ్గట్టు చేపియాలి కదా. హగో గదే కార్యం నడుస్తుంది ఇప్పుడు. ఇక భద్రాద్రి రామయ్య గుడికి రాజయోగం పట్టబోతుంది. డెవలప్మెంట్ కోసం 60 కోట్లు శాంక్షన్ చేసింది సర్కార్. చుట్టూరా ప్రాకారాలు కట్టేదానికి ఎకరం భూమి కావాలంట. 43 ఇండ్లు దుక్నాలు తీసేసి వాళ్ళకి ఇంకో జాగల కట్టియాలని డిసైడ్ చేసిండ్రు. ఆల్రెడీ వాళ్ళకి చెప్తే సరే అన్నారట. మంచి నక్షలు గీసే కళాకారుణ్ణి భద్రాచలానికి పంపితే ఏడేం కట్టాలనే పని షురువైతుందిగా. దేశానికి అయోధ్య ఎట్లనో తెలంగాణకు భద్రాద్రి అట్లా. ఎక్కడెక్కడికెళ్ళో శీతం మందొచ్చి రాముల వారిని కొలుసుకుంటారు. అందరికి సాలెతట్టు సవలతులు పెంచాలే కదా మరి. అట్లనే ఎమ్లాడ రాజన్నకు మొన్ననే 50 కోట్లు శాంక్షన్ అయితే గుడి ఎడల్పు చేసే కార్యం చాలుగా పోతుంది. వరంగల్ భద్రకాళమ్మ గుడి పనులు నడుస్తూనే ఉన్నాయి. లెక్కకైతే ఇవన్నీ ఎప్పుడో కావాల్సి ఉండే. కేసీఆర్ సారు సీఎం సీట్లు ఉన్నప్పుడు ఎమ్లాడ రాజన్న, భద్రాద్రి రామన్న, ధర్మపురి నర్సన్న, కొండగట్ట అంజన్న, బాసర సరస్వతమ్మకు అన్ని కోట్లిస్తా ఇన్ని కోట్లిస్తా అని గొప్పగా చెప్పి ఆ టెన్క యాది మరిచిండు. యాదగిరి గుట్టను ఆత్రమాత్రం యాదాద్రి యేసుడు తప్పితే ఇంకే గుడిని అంతగనం పట్టించుకోలే. పోనీ ఈడన్న అన్ని సవలతులు వేసిండ్రా అంటే అత్తర బుత్తర గడితే భక్తులకు మస్తు తిప్పల కాబట్టి ఇక వీళ్ళు వచ్చినాక ఒకదానెనక ఒకటి సగబెడుతుర్రన్నట్టు. ఇప్పుడు ఎవరన్నా జిల్లా లెవెల్లో ఆటలనో పాటలనో టాలెంట్ చూపిస్తే ఇంటి చుట్టుముట్టోళ్ళు, ఎమ్మెల్యేలు మెచ్చుకొని సన్మానాలు చేస్తుంటారు. ఇక పుసుక్కున రాష్ట్రంలో తోపులు అనిపించుకున్నారనుకో, సీదా సీఎం సారే పిలుచుకొని శాల్వా కప్పి పూల గుత్తులు చేతులు పెట్టి ఇంతంత పైసా సాయం చేస్తాడు. అసొంటిది దేశానికే పేరు తెస్తే వాళ్ళని ఇంకెట్లా గౌరవించుకోవాలి? అగో గదే కార్యం పెట్టుకున్నాడు ప్రధాని సారు. మొన్న ప్యారిస్ పారాలింపిక్స్ లా పవర్ చూపించిన ఆటగాళ్ళంతా
దేశానికి మంచి పేరు తెచ్చిండ్రు. ఇట్లనే రువ్వడి చూపెట్టాలని కోరిండు మోడీ సారు. ఒక్కొక్కరిని పిలుచుకొని దీవెనార్తి పెట్టుకుంటా వాళ్ళు గిఫ్టులు ఇస్తే తీసుకుంటా చిన్న మురిపేం కాదు. గీ అక్క కాళ్ళతోని టీషర్ట్ మీద సంతకం చేసిస్తుంది. గీ షెల్లెమ్మ షటిల్ బ్యాట్ ఇస్తుంటే ఈ అన్న బిల్ల మీద సారు సంతకం తీసుకుంటున్నాడు. గీ అన్న టోపీ పెట్టబోతుంటే కురుసగున్నవని రందివడకని సారే కింద కూసున్నాడు. బల్లె మిసురుట్ల బంగారు బిల్ల తెచ్చిండు. మరి పేరు నవదీప్. मुझसे बड़े हो देखा 84 మంది పోయి 12 ఆటల్లా 7 బంగారు బిల్లలు, 9 ఎండు బిల్లలు, 13 కంచు బిల్లలు, మొత్తం 29 పథకాలు పట్టుకొచ్చిండ్రు. గిన్నిగనం పథకాలు వచ్చుడు ఇదే మొదలట. అందుకే అందరినీ ఇంటికి పిలిచి తారీఫ్ చేసి మంచి చెడ్డలు అరుచుకున్నాడు ప్రధాని సారు. ఏకదంతుడు, వక్రతుండు, గజాననుడు, గణేశుడు, వినాయకుడు, ఉమాపుత్రుడు, మూషిక వాహనుడు, లంబోదరుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడు, ఈశ్వరసుతుడు. ఓ ఇట్లా తీరొక్క పేర్లు ఎవ్వరికొచ్చిన పేరుతోటి వాళ్ళు పిలుచుకుంటున్నారు. మండపాలల్లా తీరొక్క తీర్ల విగ్రహాలు పెట్టి కొలుసుకుంటున్నారు. గణపతి నవరాత్రులల్లా ఇయాల్టికి 7వ రోజు. ఓ పారి అంతటా తిరిగొద్దాం పాండ్రి. పక్కా అయోధ్య రామ మందిరమే అనిపిస్తుందిలే, కానీ కాదు, మన బాలాపూర్ గణేష్ మండపం. అచ్చు పోసినట్టే అయోధ్యను తింపిండ్రబ్బా. సెట్టింగ్ చూసిన వాళ్ళంతా పరిశాన్ అయితాండ్రు. లోపలికి పోతే గింత ముద్దుగున్నాడు దేవుడు. చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో మస్తు మంది వస్తున్నారు. ఇక చెప్పుకోవాల్సింది 21 కిలోల లడ్డు గురించి. నిరుడు అర్రాస్ పాటలు 27 లక్షల వరకు తెయి తాపకు 30 లక్షల దాకా పోవచ్చు అంటున్నారు. పోటీకి వచ్చేటోళ్ళు ఫస్ట్ 27 లక్షలు కట్టాలనే కండిషన్ పెట్టిండ్రు కమిటోళ్ళు. 17వ తారీఖు లడ్డు యాక్షన్ ఉంటుంది కాబట్టి గత సంవత్సరం 20 లక్షలు వెళ్ళింది కాబట్టి ఈ సంవత్సరం 20 లక్షలు మాకు ముందే రోజు ఇస్తే దాని ఒక లడ్డు యాక్షన్ లో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు ఖైరతాబాద్ బడా గణేష్ కాడికి లైన్లు కడతాండ్రు భక్తులు. పొద్దాక జాతరే, ఆటలు పాటలు జోరున్నాయి. Yeah, very exciting. So I watched for first time. I want to inform this celebration to Japan. పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ ఫ్యామిలీ తోటి వచ్చి దేవునికి పూజలు చేసిండు. రీసెంట్ గా జరిగిన వరదలు గుర్తు చేసుకొని భగవంతునికి ఒకటే ప్రార్థించినాను, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి. గల్లీ గల్లీలా తీరొక్క గణపతులు, తీరు మండపాలు, భజన కీర్తనలు, అన్నదానాలు నడుస్తున్నాయి. మంగళవారం నాడు నిమజ్జనం. సిటీలో చాలా మట్టుకు హుస్సేన్ సాగర్ కే వస్తాయి కాబట్టి ఏ తక్లీఫ్ రాకుండా పనులు సగబెడుతుంది సర్కారు. కలెక్టరు, కమిషనరు, ముఖ్యమైన ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం సారు. పగటాల్లోరకే ఖైరతాబాద్ దేవుణ్ణి గంగమ్మోళ్ళకు సాగనంపుతారట. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు ట్యాంక్ బండ్ మీద క్రేన్లు పెడతలేరు. బండ్లకు లౌడ్ స్పీకర్లు పెట్టొద్దు, ఫైర్ గన్నులు గాల్చొద్దని కండిషన్లు. 15,000 సిబ్బంది హైదరాబాద్ సిటీ పోలీసులో వారందరూ నిమగ్నమై ఉన్నారు. అదనంగా మాకు 3,000 మంది వేరే జిల్లాల నుండి డీజీపీ ఆఫీస్ నుండి కేటాయించడం జరిగింది. సోమవారం మిలాదున్నబి, తెల్లారే నిమజ్జనం. ఆ రోజే తెలంగాణ విమోచన దినోత్సవం కాబట్టి పార్టీల మీటింగ్లకు పర్మిషన్ ఇస్తలేరు. రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ర్యాలీలు కానీ రాజకీయ పరమైనటువంటి సభలకు ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధి లోపల తావులేదు. పండుగ చాలా 7 రోజులైంది కాబట్టి చాలా మంది నిమజ్జనం చేసిండ్రు. పుట్టిన రోజులకో, పెండ్లి రోజులకో, ఇండ్లల్లో ఏదన్నా కార్యమైతేనో చుట్టాలు, దోస్తులు గిఫ్టులు తీసుకొస్తుంటారు. కొందరు కట్నాలు రాపిస్తారు. ఇక అభిమాన హీరో, లీడర్ల మీద పాయరంతో వాళ్ళ బొమ్మలు గీపిచ్చుడో, వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్గా తయారు చేపించి పంపుడో చేస్తుంటారు. కానీ గిడ రివర్స్ ఉందిలా, లీడరే పాయరంతో ఒకరికి పంపిండు. ఇంతకు ఎవరు ఏమిచ్చిండో చూడుర్రీ. కటింగ్ దుక్నవుల కొత్త కుర్చీలు తెచ్చినట్టున్నారు, కానీ అన్న కొనలేదు, గిఫ్ట్ వచ్చినాయి. 2 కుర్చీలు, ఓ షాంపూ చైరు, కరెంటు పోతే వాడుకుంటానికో ఇన్వర్టరు. పంపింది ఎవరనుకుంటున్నారు? రాహుల్ సారు. ఎంపీ ఓట్లప్పుడు రాయబరేలీలో తిరిగి ప్రచారం చేసిండు కదా, ఈ గల్లీ దుక్నం పోయి గడ్డం దూడబట్టిచ్చిండు. అన్న పేరు మిథును. గిరాకీ ఎట్లుంది, ఏం తక్లీఫ్లున్నాయో అరుచుకొని సాయం చేస్తా అని మాటిచ్చిండు. సారు దుక్నానికి వచ్చినప్పుడు గిట్లుండే కుర్చీలు. కటింగ్ షాప్ లో గివే ముఖ్యం కాబట్టి ఎంపీగా గెలిచి కొత్తవి పంపితే మితినన్న చిన్నగా మురుసుడు కాదు. सोचा भी नहीं था कि इतनी छोटी सी दुकान में सर जी आएंगे. आ गए थे वो, उसके बाद तो हमें सपना लगा था, लेकिन हकीकत था और राहुल सर आए थे, हमें बहुत खुशी हुई थी. రాహుల్ సార్ కు గడ్డం చేసిన పోటువలు తీపిచ్చి షాప్ ముంగడ పెట్టుకుంటే గిరాకీ మంచిగా అవుతుందట. ఇప్పుడు సామాన్లు సుతా కొత్తవి వచ్చినాయి కాబట్టి ఇంకింత జోరు ఉంటుండొచ్చు పో.
బర్త్డే అంటే కేక్ కటింగ్ చేసి ఇంటోలతోనో దోస్తులతోనో సంబురంగా వేసుకుంటారు. కేకులు ఊసుకునుడు, ఎగురుడు, దుంకుడు జోరుగుంటది అనుకోర్రి. అది ఏరే ముచ్చట. అయితే కొందరు పాయిరంగ పెంచుకునే కుక్కలకు, పిల్లులకు, ఆవులకు, మేకలకు, కోళ్లకు సుత పుట్టిన రోజులు చేస్తుంటారు. వాళ్ళ ఇంటోల లెక్కనే అట్లనే ఓ తాన సుత బర్త్డే చేసిండ్రు. కానీ ఎవ్వరికి చేసిండ్రు అన్నదే అసలు ముచ్చట. అన్న కేక్ పట్టుకొని తయారున్నాడు. ఇంతకు బర్త్డే బాయ్ ఏడంటారా? కేక్ గోపిస్తాడు సుడురిగా. వరెవ్వా, బండి ముంగటి టైర్ కు చాక్ గట్టి ముంగటికి నడుపుతుంటే కేక్ కట్ అవుతుంది. హగో చేత్తోని గోత్తె కాదా నేరు. బర్త్డే బండిదైతే ఆళ్ళెట్లా కోస్తారులా. కర్ణాటకల గిల్లు బైకుకు బర్త్డే చేసిర్రు. బండిని త్యాటగా గడిగి పూలదండలు బొట్లు పెట్టి ముద్దుగా షింగారించిండ్రు. హ్యాపీ బర్త్డే చెప్తానికి చుట్టుముట్టోలు సుతొచ్చిర్రు. హాయంత ఈడియో గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే 100 కిలోమీటర్లు రువ్వడితో ఉరుకుతుంది. ఒక్కనాడే 10 లక్షల మంది చూసిర్రంటే మాటలా. బండికి గింత పాయిరంగా బర్త్డే చేసిండు గాని రోడ్ల మీద సర్కస్ ఫీట్లు అయితే తప్పవు పో. చూసిండ్రు కదా, ఇక ఇవాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.